రేయ్ రా రే ఏంట్రా ఏమైంది? 20 minutes నుంచి ట్రై చేస్తున్నాను రా. ఒక క్యాబ్ కూడా బుక్ అవ్వడం లేదు. ఏ కంపెనీ క్యాబ్ మిస్ అయ్యావా? మన టీఎల్ గాడు చంపేస్తున్నాడు రా బాబు. టికెట్స్ క్లియర్ చేసి వెళ్ళమని. ఇప్పుడేమో క్యాబ్ దొరకట్లేదు. రే ఈ టైంలో క్యాబ్లు కష్టం కానీ అదేదో బైక్ చూడు. అంత దూరం బైక్ అంటే కష్టం రా. నాకు నిద్ర వచ్చేస్తుంది. రే ఇంకో ఆప్షన్ లేదురా, లేకపోతే నైట్ అంతా ఎక్కడ ఉండాలి నువ్వు చూసుకో. బ్రో మీ కంపెనీ అక్కడే కదా భయ్యా? నైట్ షిఫ్ట్ కదా బ్రో, అది ఎంఎస్ వెళ్తా. అవునా, ఓకే ఓకే. థ్యాంక్ యూ బ్రో. నీ దేవుళ్ళు నైట్ షిఫ్ట్ మొత్తం ఎఫెక్ట్ పోయింది. ఏం లేదు, పర్లేదు. ఎంత అయింది? 120 అయింది. ఓకే, ఒక నిమిషం. దీనికి చేయండి. మీ నంబర్కి ఆల్రెడీ రెజ్యూమ్ పంపించాను, కొంచెం వేకెన్సీస్ ఉంటే చూడొచ్చు కదా. సరే బ్రో, నేను చూస్తా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. ఇంకొక రైడ్ పడితే ఈ వీక్ మంచి బోనస్ వస్తుంది. కమాన్ Go straight for 1 kilometer. Your destination will be on the left. టెప్పే కదా సార్? ఏ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నారు? అవయ్యా అవేనా? అది చాలా కష్టంగా ఉన్నాను సార్. యాక్చువల్లీ నేను ఎంసీ చేస్తున్నాను, 4th సెమిస్టర్. పార్ట్ టైం కోసం ల్యాప్టాప్ చేస్తున్నాను. మీ హలో కంపెనీలో వస్తున్నాను రా. ఈ టీఎల్గా టార్చర్ భరించలేకపోతున్నాను రా బాబు. ఇంకో 2 వారాలు కంపెనీ షిఫ్ట్ అయిందంటే లెఫ్ట్లో తొంత నా కొడుకుని. ఆ డోరే వేయకండి, మళ్ళీ మీరు పడుకుని లేగరు. సరే సార్, మీరు కంపెనీ షిఫ్ట్ అవుతున్నారా? అయితే మీ కంపెనీలో నన్ను కూడా రిఫర్ చేయొచ్చు కదా. అంటే మీ కంపెనీలో ఏమైనా వేకెన్సీలు ఉంటే కొంచెం ఏం మాట్లాడుకుంటే రోడ్ చూసి నడపవా? ఓకే సార్. మీ లొకేషన్ వచ్చేసి సార్. ఎంత? 315 సార్. దీనికే సార్. సార్ ఇందాక మీకు కాల్ చేశాను కదా, యాక్చువల్లీ దానికి నా రెజ్యూమ్ పంపిస్తాను. మీ కంపెనీలో ఏమైనా రెఫరెన్సెస్ ఉంటే చూడొచ్చు కదా. పేమెంట్ అయిపోయింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒక నిమిషం సార్, పేమెంట్ అవ్వలేదు. ఏంటి ఇంకా రాలేదు? ఇంకెంతసేపు అయ్యా? ఇప్పటికే 10 నిమిషాలు అయింది. అంటే ప్లీజ్ సార్, ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి. అంటే బఫర్ అవుతుంది, ఒక 2 minutes సార్. నాకు కట్టేందని వచ్చింది కదా. అంటే నాకు ఇంకా అమౌంట్ రాలేదు సార్. 12 లోపు పేమెంట్ సక్సెస్ అవ్వకపోతే మొత్తం బోనస్ డబ్బులు మొత్తం పోతాయి. 12కి ఇంకా 20 minutes ఉంది. అంటే డబ్బులు ఎక్కువ కదా సార్, దగ్గర 3,000. ఆల్రెడీ 2-3 times ఇలానే జరిగింది. అంటే ఏంటి, నిన్ను డబ్బులు దుబ్బేస్తానా? అయ్యో అలా కాదు సార్, అంటే డబ్బులు రాలేదని. నా క్యాబులు దొరక నీ ముష్టి బండి ఎక్కువచ్చాను. లేదంటేనా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి? తప్పుగా అర్థం చేసుకున్నారు సార్. అంటే డబ్బులు ఏదో చూడు, నాకు చిరాకు తెప్పించుక. నాకు నీతో డిస్కషన్ చేసే మూడు ఓపిక అస్సలు లేదు. చెప్పాను కదా, రీఫండ్ వస్తే నేను నీకు పంపిస్తానులే. సార్ 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 ఒక్క నిమిషం సార్, ఒక్క 2 నిమిషం ఆగాను సార్. సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్. అంటే దగ్గర చెప్తే అర్థం కావట్లేదా? ఎక్కడి నుంచి వెళ్ళిపో. సార్ 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 ఒక్క నిమిషం సార్. డబ్బులు ఎడుతుంటే కొడతారండి సార్?
అదేదో అనుకోకుండా జరిగింది. నేను ఈ డబ్బులు వస్తే నీకు వేస్తానులే, నువ్వు వెళ్ళిపో. లేదు సార్, నేను ఇక్కడి నుంచి కదలను. డబ్బులు ఇచ్చేది వరకు ఇక్కడే ఉంటా. మీరు కదలడానికి వీల్లేదు. ఏంట్రా మా దగ్గరికి వచ్చి నన్నే ఆపుతున్నావు? మా ఫ్రెండ్స్ని పిలిచాను అనుకో, వేరేలా ఉంటుంది. నువ్వు ఎవరినన్ను పిలుచుకో, నేను మాత్రం ఇక్కడే ఉంటా. డబ్బులు ఇచ్చి కదులు. ఇవ్వనరా, ఏం పీక్కుంటావు పీక్కో. మాట్లాడైతే ఇక్కడ మాట్లాడరా. నా కోనర్ పట్టుకుంటావరా? ఈ అబ్బా నేను వదలరా. డబ్బులు ఇచ్చే సత్తాలైనప్పుడు నీకు ఎదురు రైడ్ పెంచారు మీ అమ్మ బాబు. పోలీసులు పిలవాలా? నీ సంగతి నీ డబ్బుల సంగతి చూస్తాను రా. ఆ డబ్బులు నీ కుక్కలు బిస్కెట్ వేస్తాను కొట్టేళ్ళరా బాబో. డబ్బులు ఇచ్చే సత్తా లేదు కానీ రైడ్ కావాలి. డోర్ అయితే చెప్పాను కదరా. ఏంద్రా ఏమైంది? ఎందుకలా ఉన్నా? ఏమైంది? నొతలు కొడతారా? చాలాసేపు అయిందన్న, ఇంకా పేమెంట్ రాలేదు. హ్యాపీడోకి అయితే కస్టమర్ సపోర్ట్ లేదురా, మెసేజ్తోనే కాంటాక్ట్ అవ్వాలి. ఆల్రెడీ ట్రై చేశాను అన్న. 2-3 days టైం పడుతుంది సాల్వ్ అవ్వడానికి. బోనస్ పోయినట్టేనా? ఇంకా 12 అవ్వడానికి 5 నిమిషాలు ఉంది కదరా, చూడు ఈలోపు అయితే మంచిదే. అవ్వకపోతే ఇంకా బోనస్ కోసం మర్చిపోవడమే. సరే అన్న, నేను చూస్తా. థ్యాంక్స్ అన్న. హలో, ఫీజు రేపు కట్టేస్తావు కదా? ఇంకొంచెం టైం ఉంది కదరా, అప్పుడు చేసుకుందాంలే. చాలా రోజులేంట్రా, ఇంకా 10 రోజులే ఉంది. కాలేజ్ గ్రూప్ చూడలేదా? 10 days 10 days ఏంటి? మెసేజ్లోకి వచ్చేస్తుందని చెప్పి మ్యూట్లో పెడేశాను. వారిని ఎగ్జామ్ ఫీజుకి సెమిస్టర్ ఫీజుకి అదే లాస్ట్ డేట్. ఆ రోజు కట్టకపోతే మరి ఎగ్జామ్ రాయనెవరు? చూసుకొని కట్టే. సరే నేను చూసుకుంటా. బై లొకేషన్ దగ్గర ఉన్నా. ఎక్కడ ఉన్నారు? 2 minutes భయ్యా, వచ్చేస్తాను. అక్కడ ఓకే ఓకే ఓకే. సార్ ఇక్కడ ఎవరు లేరు సార్. The number you are calling is currently switched off. అకౌంట్ బ్లాక్ అయిందన్న, అందుకే సూపర్ జోలా ట్రై చేస్తున్నా.
ఇక్కడ ఏమంత ఉండవురా, హ్యాపీలోనే బెటర్. యాపిడ్ ఒకటి బ్లాక్ అయిందన్నా. అసలు అంతమంది ఎలా రిపోర్ట్లు కొట్టారు నాకేం అర్థం కావట్లా. ఇప్పుడు మీ ఫుడ్ డెలివరీ దాంట్లో ఏమన్నా? అరే మేమే 3-4 days ట్రై చేస్తున్నావురా రేట్లు పెంచమని. అయినా ఫస్ట్లో అంతేం రాదు, ఎలాగో నీకు టైం లేదు అంటున్నావు కదా. సరే అన్న, జోబర్లో రైడ్ వచ్చింది, సరే నేను వెళ్తున్నా. వెళ్ళు. సార్ వచ్చేస్తున్నాను సార్, లొకేషన్లో ఉంటా, ఒక 5 minutes. ఏరా ఇంకా చేస్తున్నావు నువ్వు? మరి ఏరా యాప్డోలో కనిపించట్లేదు రిపోర్ట్లు కొట్టిద్దాం అంటే. వాడి ఫోటో ఫోన్ నెంబర్ మీ ఇద్దరికి షేర్ చేశాను. మనకు తెలిసిన ఫ్రెండ్స్ గ్రూప్ అందరికీ షేర్ చేయండి. మన వాళ్ళు రైడ్ బుక్ చేసుకున్నప్పుడు ఇటు వస్తే సింగిల్ రేటింగ్ ఇచ్చి రిపోర్ట్ కొట్టమని చెప్పండి. వాడికి టార్చర్ అంటే ఏటో చూపించాలి. రండ్రా. సార్ ఇక్కడ ఎవరు లేరు సార్. లొకేషన్లో ఉన్నాను భయ్యా. లేదు సార్, ఇక్కడ ఎవరూ లేరు. ఒక నిమిషం ఆగు. అయ్యో రాంగ్ లొకేషన్ పెట్టాను భయ్యా, రైడ్ క్యాన్సిల్ చేసి. అవునా, ఏరియాలో మన వాళ్ళు ఎవరు ఉన్నారు? మన రాక్ గడ్ ఉన్నాడు రా. అయితే ఆడికి రైడ్ బుక్ చేసి ఆడికి కాల్ చేయగానే క్యాన్సిల్ చేయమని చెప్పు. సరే సరే. రాకీ, లాగ్ అయిందా? సరే సరే. హలో నాయన, ఎలా ఉన్నావురా? బాగున్నానమ్మా. నాన్న ఎలా ఉన్నాడు? బాగున్నాడు, ఇప్పుడే తినేసి వంటతో బయటికి వెళ్ళాడు. ఇంకేంటి, నీ చదువు బాగుందా నాయన? బాగానే చదువుతున్నానమ్మా. బాగా చదువుకొని ఏదో ఒక జాబ్ తెచ్చుకో బేగా, మేము పోయేలోపు చూసిపోతాం. అలాగే అమ్మా. డబ్బులు ఏమైనా కావాలా? వద్దు, అవసరమైతే నేను అడుగుతానులే. సరే ఉంటాను. రే వంశీ, నేను అపార్ట్మెంట్ కింద ఉన్నాను రా, కొంచెం క్యాష్ తీసుకుని వస్తావా? థ్యాంక్స్ రా. The number you are calling is currently switched off. 18, 19, ఇంకా 20,000 తక్కువ వచ్చే. అమ్మో, 20,000? ఇప్పుడు అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయిరా? ఏదో విధంగా అప్పటికి చూడమ్మా, మెల్లగా నేను తీర్చుకుంటానులే. మనకు ఊరంతా అప్పులే కదరా నాయన, మనకెవరిస్తారు? సర్లే, గావర పడుకో, చూద్దాంలే తర్వాత దేవుడి దయ. సరే అమ్మా. సార్, ఎంసీఏ ఫీజ్ సార్. ఏ సెమిస్టర్ అమ్మా? 4th సెమిస్టర్. క్యాషా ఫోన్పే? హాఫ్ క్యాష్ ఉంది, మిగతా ఫోన్పే చేస్తాను సార్. ఓకే, ఆ క్యూఆర్ కోడ్ ఇచ్చేసి. దీనికా సార్? ఓకే. అయిపోయింది సార్. అదే 20,000 చేసావు, 26,000 కదా. 46,000 ఏంటి సార్? 40,000 కదా. ఫస్ట్ 3 సెమిస్టర్ కాకుండా లాస్ట్ 4th సెమిస్టర్కి 6,000 అడిషనల్గా పే చేయవలసి ఉంటుంది. మీరు జాయిన్ అయినప్పుడు ఫీజు స్ట్రక్చర్ ఇస్తారు, చెక్ చేసుకోలేదా? సార్ లేదు సార్, 40,000 అన్నారు. నువ్వు 6,000 పే చేసి రిసిప్ట్ తీసుకోలేమ్మా.
సార్ ప్లీజ్ సార్, నాకు అంత టైం లేదు. మీరు రిసిప్ట్ ఇస్తాగా నాకు హాల్ టికెట్ ఇవ్వరు సార్. ఏదో ఒకటి చేయండి సార్. నేనైతే ఏం చేయలేనమ్మా. ఇంకో గంట టైం ఉంది కాబట్టి మీ ఫ్రెండ్స్ని ఎవరన్నా అడిగి అడ్జస్ట్ చేసి కట్టి. నువ్వు 6,000 పే చేసి రిసిప్ట్ తీసుకోవాలమ్మా. మనం తెలిసిన వాళ్ళు అందరిని అడిగాను రా, మందండి కదా, ఎవరితో లేవంటున్నారు. రేపు ఎల్లుండి కట్టేద్దాంలే. ఎగ్జామ్ ఈ రోజు అన్నా. హలో, డబ్బులు పంపించాను, ఫీజు కట్టేసావా? కట్టేసానమ్మా. ఫోన్లే, పరీక్షలు బాగా చదువుకో, బాగా రాయి. బండి మీద ఏదో చేస్తావు కదా, అక్కడికి వెళ్ళకు. జాగ్రత్త. సరే. ఉంటాను. హలో, హలో భయ్య, మీకు పార్సల్ వచ్చింది భయ్య. నాకా? ఏం పార్సల్? ఏమో భయ్య, నాకు తెలీదు. నేను లొకేషన్ దగ్గర ఉన్నాను, ఒకసారి ఫాస్ట్గా వస్తారా ప్లీజ్? ఓకే, వస్తున్నా. ఇప్పుడే రామ్నగర్ వచ్చాను రా. భయ్యా ఇక్కడ. సరే సరే ఉండు, నీకు మళ్ళీ చేస్తానండి. ఓకే. ఏం పార్సల్? ఏమో తెలియదు భయ్య. నేనేం ఆర్డర్ పెట్టలేదు. ఓటీపీ చెప్తారా ఒకసారి? నాకేం రాలేదు భయ్య, ఒక 2 minutes మళ్ళీ రీసెండ్ చేస్తాను. భయ్య, మీరు శివప్రసాదే కదా? కాదు భయ్యా. ఓ సారీ భయ్య, ఈ మధ్య ఇలాగే అవుతుంది భయ్య. సారీ సారీ సారీ. రే హరి, రే హరి, నా ల్యాప్టాప్ ఎక్కడరా? భయ్య, మీకు పార్సల్ వచ్చింది భయ్య. నేనేం ఆర్డర్ పెట్టలేదు. మీరు శివప్రసాదే కదా? పదండ్రా, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. ఈ టైంలో ఇది కరెక్ట్ కాదురా. మరి ఏం చేయమంటావురా? వదిలేయాలండి. రే ఉదయ్, కొంచెం ఆలోచించు. ఇంకో 3 daysలో నీ జాయినింగ్ ఉంది. ఆ ల్యాప్టాప్ ఇస్తేనే కానీ సర్టిఫికేట్స్ రావు. ఈ టైంలో ఈగోలేదు. నా మాటిని అక్కడ కాల్ చేసి మాట్లాడు. చెప్పరా సాఫ్ట్వేర్. ఎలా ఉన్నావు? బాగున్నావా? ఓ మర్చిపోయా, ఇప్పుడు నీ ల్యాప్టాప్ నా దగ్గర ఉంది కదా, ఇంక నువ్వు సాఫ్ట్వేర్ కాదేమో. డే, నువ్వు మగాడవైతే ఇక్కడికి వచ్చి మాట్లాడరా. మాట్లాడాల నా ల్యాప్టాప్ పట్టుకెళ్ళి మాట్లాడడం కాదు. మరి నువ్వు ఏరియా చక్కగడువురా. అదే నా జాబ్ మీద పడ్డావు కదా. రే నిజం. బ్రో ప్లీజ్ బ్రో, కొంచెం అర్థం చేసుకోండి. యువర్ లైఫ్ మ్యాటర్. బ్రో మీకు జరిగిన లాస్కి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి బ్రో. సరే, రేపు ఏ గ్రౌండ్స్కి రమ్మను, అక్కడ మాట్లాడుకుందాం. రేపు ఏ గురించి సమ్మన్నాడు కదా, మన పిల్లకాడి చేతిలో ఉంది. గొడవ పడకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకో. పర్లేదురా, ఫాస్ట్గానే వస్తా. టైం సెన్స్ ఉంది. నా ల్యాప్టాప్ నాకు ఇవ్వరా. ఆ? నా ల్యాప్టాప్ నాకు ఇవ్వు. చీద్దీనమ్మా, నీకు దుబ్బలు అస్సలు తగ్గలేదురా. తగ్గిస్తా. ఇదే కదా నీ ల్యాప్టాప్.
ఏడేళ్ళు ఒకే కంపెనీలో కుక్క చాకరీ చేశాను. ఇప్పుడు కొత్త కంపెనీ మంచి ప్యాకేజ్ వచ్చింది అనుకుంటే మొత్తం చెడగొట్టావు కదరా. ఇప్పుడు మా అమ్మ నాన్నలకి ఏ సమాధానం చెప్పాలరా? ఈఎంఐలు అప్పులు ఉన్నాయి, అవన్నీ ఎలా తీర్చాలి నా కొడుక? నువ్వు కనీసం కొంత అప్పని తెచ్చావురా, కానీ నేను ఒక్క రూపాయి కూడా మా ఇంట్లో ఇవ్వలేదు. ఈ ఎగ్జామ్ ఫీజు అయినా నేను కట్టుకుందాం అనుకున్నాను, బాధ్యత కూడా అప్పు చేసావు కదా. నువ్వైనా నేను ఒకటే కోరుకుంటావు, అమ్మ నాన్న బాగా చూసుకోవాలని. ఉడుకు రక్తం కదా, ఆ రోజు నేనే సైలెంట్గా ఉంటాను, నువ్వైనా ఆలోచించి ఉండాలి. ఆ రోజు నువ్వు చేసిన చాలా తప్పు అనిపించిందిరా. దానివల్ల ఎగ్జామ్ మిస్ అయ్యి 1 year వేస్ట్ అయింది. ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియాలనే ఇదంతా. నాకు జరిగింది నీ విషయంలో జరగకూడదని ఆలోచించాను కాబట్టే ఇది తీసుకొచ్చా. ఇదిగో నీ ల్యాప్టాప్. చికెన్ చేతిలో అదుపులో పెట్టుకో, పోరా. సారీ. నేను కూడా సారీ. నువ్వు ఏ టెక్నాలజీ అన్నావు? ఈ ఇంటర్వ్యూ ఎన్ని రౌండ్స్ ఉంటుంది? నువ్వు దాని గురించి కంగారు పడకరా. ఇంటర్వ్యూ చేసిన మావాడే. అవునట్టు చెప్పడం మర్చిపోయా, నేను అడిషనల్గా ఏదో కోర్సెస్ నేర్చుకోమన్నాడు. ఒక నిమిషం ఆగు. ఇదిగో. ఏమైందిరా? ఇది చూడు.